వైసీపీ ఎమ్మెల్యేలు అందరం కూడా అసెంబ్లీకి వస్తాము, కానీ మా కండిషన్కు మీరు సిద్ధమా చంద్రబాబు నాయుడు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కండిషన్ పెట్టారు. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మేము ఓకే అంటూ ఈయన కూడా ఒక కండిషన్ చెప్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు గడుస్తుంది. ఈ సంవత్సరం లోపల అంటే ఏవైతే పథకాలు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ముందుకు తీసుకురావడానికి కొంచెం స్లోగా వాళ్ళు ముందుకు వచ్చారు. కాకపోతే ఇంకా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మొత్తం కూడా పుంజుకొని అన్ని పథకాలు కూడా వెంటనే తీసుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలోని వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మరొక కొత్త విషయాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. మీరు ఏదైతే పథకాలు హామీలు అమల్లోకి తీసుకొస్తున్నారో అర్హులైన వాళ్ళకు కూడా అవి అందట్లేదు అని చెప్పేసి చాలా మటుకు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికి గాను మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా వైసీపీ వాళ్ళందరికీ పబ్లిక్గా ఒక సవాల్ విసిరారు. మీరు దేని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో, దేని గురించి అయితే క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీకి వచ్చి ఇప్పటి వరకు మాట్లాడిన పాపాన పోలేరు. అలాంటప్పుడు జనాలు మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించినందుకు మీకు ఇచ్చినటువంటి అంటే మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారో, మీరు ఏది మాట్లాడాలనుకున్నా ఏది అడగాలనుకున్నా కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి సిబిఎన్ గారు అయితే పబ్లిక్గా ఒక సవాల్ విసిరారు. అయితే దానికి గాను ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఓకే సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీ సవాల్కి మేము ఓకే, ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాము. కాకపోతే మాకు కూడా ఒక కండిషన్ ఉంది. మేము ఎప్పటి నుంచో కూడా కోరుకుంటుంది ఏంటి, మాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఇప్పుడు మన ఏపీలో ఉన్నవి 4 పార్టీలు. ఆ 4 పార్టీల్లో 3 పార్టీలు ఎలక్షన్ల కన్నా ముందే పొత్తు పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. జనసేన పార్టీ, టీడీపీ, అదేవిధంగా బీజేపీ. మిగిలిన పార్టీ ఒకే ఒకటి వైసీపీ. సో మరి వైసీపీ పార్టీకి 21 సీట్లు లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు అంటున్నారు. కానీ ఇదే విధంగా ఉంటే మరి అసెంబ్లీలో మీరు చేస్తున్న పనులకు గాను లేకపోతే తీసుకొస్తున్న పథకాలకు గాను హామీలకు గాను లేకపోతే నిధులకు గాను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేసేది ఎవరు? రిటర్న్ క్వశ్చన్ చేయడానికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండాలి. ఆ హోదా మాకు ఇవ్వండి, అప్పుడే మేము అసెంబ్లీకి వస్తాము అని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెప్తూ ఉన్నాడు. మరి దీనికి జనాలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, జనాలు ఏం మాట్లాడుతున్నారంటే అసలు మీకు ప్రతిపక్ష హోదా రావడానికి అర్హతనే లేదు, అప్పుడు మీకు ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు? కనీసం ఒక 20-21 సీట్లైనా ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం కూడా ఉండదు. రాజ్యాంగం రూల్స్ అదే విధంగా ఉన్నాయి. అలాంటప్పుడు మీకు 11 ఓట్లకి అంటే 11 సీట్లకే ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తారంటూ జనాలు కూడా అడుగుతూ ఉన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి అర్హతతోని ఈ విధంగా అడుగుతున్నారో ఎవరు కూడా అర్థం కావట్లేదు. అంటే క్వశ్చన్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ అడ్డు పెట్టుకొని మేము అసెంబ్లీకి వస్తాము కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే విధంగా ఆయన అడుగుతున్నారు. సో మరి దీనికి సిబిఎన్ గారు ఏ విధంగా సమాధానం చెప్తారంటే ఇంకా దానికి కూడా మన దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే సో అసలు వాళ్ళకి అర్హత ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ 11 సీట్లకే ప్రతిపక్ష హోదా అంటే ఖచ్చితంగా ఇది అయ్యే పని కాదు. మరి ఇంకా ఖచ్చితంగా వాళ్ళకైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వదు, వాళ్ళు కూడా అసెంబ్లీకి రాదు. ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు కూడా ఇదే విధంగా గడుస్తుందేమో అని చెప్పేసి కూడా ప్రజలైతే ఫీల్ అవుతూ ఉన్నారు.